అపోస్తుల కార్యముల గ్రంథ వివరణ 28 అధ్యాయాలు కలిగిన ఈ గ్రంథాన్ని ఇప్పటికీ 20 వారాల నుండి ఆలోచించుకుంటూ వస్తున్నాం. ఇది 21 19 20 ఎన్ని అధ్యాయాలు? 28 అధ్యాయాలు. ఎన్ని రోజుల దరిదాపుల్లో 20 రోజుల నుంచి మనం మాట్లాడుకున్నాం. పోనీ ఎన్నో అధ్యాయం వరకు మాట్లాడుకున్నాం చెప్తారా? 9వ అధ్యాయము 18వ వచ్చిన వరకు మనం మాట్లాడుకున్నాం, అంతే కదా? 9వ అధ్యాయము 18వ వచ్చిన వరకు మనం మాట్లాడుకున్నాం. ఇప్పటి వరకు చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాం. మాట్లాడిన ప్రతి విషయం మీలో చాలామందికి గుర్తుంది అని నేను అనుకుంటున్నాను. గుర్తుంచుకోండి అని నేను ప్రభు పేరట వేరుకుంటున్నాను. ఎందుకంటే నువ్వు వెళ్ళి ఆ వార్త వినిపించేసి వచ్చేయి, అక్కడితో నీ పని అయిపోయింది అన్నాడు నాతో. ఎవరు? దేవుడు. ఇంకా దాన్ని ఆలోచించి పాటించవలసిన పూచి ఎవరిది? మీదే. అదేందా లేదా? నువ్వు పలానా గ్రంథాన్ని చెప్పావా అని అడిగాడు అనుకోండి, నేను చాలా రోజులు చెప్పాను ప్రభా అని చెప్తాను ముందే, నా పూచి ఏం లేకుండా. సో ఇంక నేను ఆ బాల్ మీ కోట్లో వేసాను. సో గుర్తుంచుకోవడం గుర్తుంచుకోకపోవడం అది మీ ఇష్టం అనే ప్రభు పేరు తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా ఇవన్నీ ఉపయోగపడే మాటలు కాబట్టి గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఎవరు రాశారు అపోస్తుల కార్యాలని? లూకా గారు రాశారు. రాసిన లూకా గారు చాలా కూలంకుషమైన, చాలా అమూల్యమైన సమాచారాన్ని సంఘము కొరకు వర్ణించుకుంటూ వచ్చాడు. ప్రారంభం నుంచి చూసాం మనం, ఒక సంఘం అనేది ఆరంభమైంది ఎన్నో అధ్యాయంలో? అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో. ఏ పండగ నాడు? పెంతెకొస్తు పండగ నాడు ఆరంభమైన సంఘం. ఆరంభ నాటి నుండి కూడా ఎన్నో సమస్యల మధ్య, ఎన్నో ఒడిదుడుకుల మధ్య, ఎన్నో ఆటుపోట్ల మధ్య, ఎన్నో బాధల మధ్య నిలబడుతూ పడిపోకుండా కొనసాగుతుంది. ఎలారా అంటే జీవ జల నదిలా. ఆ మాట నీకు చెప్పినట్టు గుర్తు నాకు. ఎలాగా? జీవ జల నదిలా. నది అంటే ప్రవహించేది. సంఘము కూడా ఒక చోట స్టేబుల్ అయ్యే ఛాన్స్ లేదు దీనికి. ఇది తరతరాలు ప్రవహిస్తూనే ఉండాలి. ఏది? సంఘం. ప్రవహించే నదికి కూడా సమస్యలు వస్తాయండి, చాలా రకాలు వస్తుంటాయి. కానీ ఎన్ని వచ్చినా దీని ప్రవాహం అనేది ఆగకూడదు. అందులో భాగంగా ఎక్కడో యెరూషలేములో ఆరంభమైన సంఘం సమరయ వరకు రావడం మనం చూసాం. మీకు గుర్తుందో లేదో? ఎక్కడ వరకు? సమరయ వరకు. అది ఇంకా సమరయలో పని జరుగుతుండగా ఆల్మోస్ట్ ఒక చిన్న సమస్య ఏర్పడి సంఘం అంతా చెదిరిపోయినప్పుడు అది ఎక్కడో సిరియా దేశం వరకు వ్యాపించినట్టుగా మనం చూసాం. ఆ దేశంలో ఉన్న క్రైస్తవులను కూడా పాడు చేయాలని ఒక వ్యక్తి కంకణం కట్టుకొని బయలుదేరిన వ్యక్తిని మేము చూసాం. ఎవరా వ్యక్తి? అపోస్తలుడైన పౌలు గారు. బయలుదేరిన వ్యక్తి దారి మధ్యస్థంగానే దేవుని కృప చేత పిలువబడిన వాడై తన జీవితంలో ఒక ఉన్నతమైన మార్పును తాను పొందుకొని దేవుని బిడ్డగా మారినట్టు చూసాం. ఏ ప్రాంతంలో మారాడు పౌలు గారు? వెరీ గుడ్, దమస్కు ప్రాంతంలో. దమస్కు ప్రాంతంలో మారిన పౌలు గారికి బాప్తిస్మం ఇచ్చిన పాస్టర్ గారి పేరేం పేరు? అననీయ. వెరీ గుడ్. ఏం పేరండి? అననీయ. ఎన్ని రోజులు ఆయన భోజనం చేయకుండా ఉన్నాడు? 3 రోజులు. వెరీ గుడ్. ఇవన్నీ మీరు గుర్తుంచుకోండి. ఖచ్చితంగా అపోస్తుల కార్యాలు అయిపోయాక ఏమైనా పరీక్ష పెడితే మీకు ఉపయోగపడుతుంది. ఏమండి? సో పెడితే ఏంటి పెట్టుకుందాం ఖచ్చితంగా. మరి ఎవరేటో ఖచ్చితంగా మనకి తెలియాల్సిన అవసరం ఉంది. సో మంచిది. ఎన్నో వచ్చిన వరకు మాట్లాడుకున్నాం? 18వ వచ్చిన వరకు. ఆ తర్వాత ఏమైంది అన్నది ఇప్పుడు మనం చూడాలి. 9వ అధ్యాయం 19వ వచనం నుండి తర్వాత భాగం కింద 9వ అధ్యాయం 31వ వచనం వరకు రాసుకుందాం. 9:19 నుండి 9:31 వరకు రాశారు నాన్న. టైటిల్ పౌలు గారి సువార్త ఆరంభం అని రాయండి. అపోస్తుల కార్యాల్లో ఉన్నాం. 20వ వారం 9వ అధ్యాయం 19వ వచనం నుండి 9వ అధ్యాయం 31వ వచనం వరకు. ఇది ఎన్నో భాగం చెప్పగలరా నాకు ఎవరైనా? 21వ భాగం ఏనా? 21వ భాగం 9వ అధ్యాయం 19వ వచనం నుండి 9వ అధ్యాయం 30వ వరకు. టైటిల్ పౌలు గారి సువార్త ఆరంభం. స్టార్టింగ్ అనమాట. ఎవరిది? ఎలా ఉందో రోజుల్లో ఆయన వాతావరణం
స్టార్ట్ 19వ వచనం నుంచి 19వ వచనం నుంచి మళ్ళీ ఒకసారి 18 చదువుతామా? లాస్ట్ ఒకసారి రిమైండ్ కోసం. అప్పుడే అతని కన్నులు పొరల వంటివి రాలగా దృష్టి కలిగింది, చూపు వచ్చింది. ఎవరికి? పౌలు గారికి. లేచి బాప్తిస్మము పొందెను, తరువాత ఆహారము పుచ్చుకొని బలపడెను. ఎవరో? పౌలు గారు. ఏం పడ్డాడంట? బలపడ్డాడు. ఏం తీసుకున్నాడు? బాప్తిసం. ఏం తీసుకున్నాడు? బాప్తిస్మం. తర్వాత ఏం పుచ్చుకున్నాడు? ఆహారాన్ని పుచ్చుకున్నాడు. 19వ వచనం ఇప్పుడు చదువుదాం. పిమ్మట అతడు దమస్కులోని శిష్యులతో కూడా కొన్ని దినములు ఉండెను. ఎవరితో ఉన్నాడు అంటే ఇటు వెంటనే బాప్తీసం తీసుకోగానే వెళ్ళి ఎవరితో కలుసుకున్నాడు? శిష్యులతో. ఎవరితో? శిష్యులతో కలుసుకున్నాడు. అంటే వెంటనే ఏం చెప్పడానికి వెళ్ళాడు? చదువుతాం చూడండి. కలుసుకుని ఏం చేశాడంట? వెంటనే సమాజ మందిరములో యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచూ వచ్చాడంట. ఎవరో? ఎప్పుడు? బాప్తీసం తీసుకున్న వెంటనే ఏం చెప్పుకుంటూ వచ్చాడు? యేసే దేవుని కుమారుడని ప్రకటిస్తూ వచ్చాడంట. ఎవరు? పౌలు గారు. మళ్ళీ అడుగుతున్నాను, ఎప్పుడు చెప్పాలి అందరూ కూడా. ఏమైందన్నా? ఎప్పుడు? బాప్తిస్మము పొందిన వెంటనే. ఏ ప్రాంతంలో చెప్పండి అమ్మా? వెరీ గుడ్. ఏ ప్రాంతంలో? అంటే మారాడు, 3 రోజులు భోంచేయలేదు. అననీయ వచ్చాడు, బాప్తీసం ఇచ్చాడు. బాప్తీసం తీసుకున్న వెంటనే అదే ఊర్లో ఉన్న శిష్యుల దగ్గరికి వెళ్ళి, దేవుని పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో పాటు కలుసుకొని ఏం చెప్పేస్తున్నాడు? వాక్యం చెప్పేస్తున్నాడు. మరలా అడుగుతాను, ఇప్పుడు బాప్తీసం తీసుకున్న వెంటనే వాక్యం చెప్పేస్తున్నాడా? చెప్పాలి మీరు నాకు. మళ్ళీ చూద్దామా? పిమ్మట అతడు దమస్కులో ఉన్న శిష్యులతో కూడా కొన్ని దినములు ఉండెను. వెంటనే సమాజ మందిరములో యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచూ వచ్చెను. అంటే వెంటనే చెప్పేస్తున్నాడా? అంటే వెంటనే వెళ్ళి వాళ్ళతో కలిసిపోయాడు. ఎవరు? చెప్పండి. ఎవరు? వెంటనే కలుసుకున్నాడు అంటారా? మీ అందరికీ మంచి మాట చెప్పనా? పౌలు గారు బాప్తీసం పొందిన వెంటనే దమస్కులో శిష్యులతో కలుసుకున్నాడు అని రాశారు కదా ఇక్కడ. కానీ వెంటనే దమస్కులో శిష్యులతో కలుసుకోలేదు. ఆయన మధ్యస్థంగా అరేబియా దేశానికి వెళ్ళిపోయాడు. ఏ దేశానికి? ఆ దేశంలో కొన్ని రోజులు, కొన్ని దినాలు ఉన్నాడు. సంవత్సరాలు అవ్వచ్చు, రోజులు అవ్వచ్చు, మనకు తెలియదు. ఏ దేశంలో? అరేబియా దేశంలో. నువ్వెలా చెప్తున్నావు అంటే ఆ మాట ఇక్కడ రాయలేదు, కానీ గలతీ పత్రికలో చెప్పాడు. చూద్దాం, అందరూ తీయండి. గలతీలకు రాసిన పత్రిక అందరూ తీద్దాం అండి. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. అందరూ చూడాలి ఈ మాటని. ఇది చాలా ముఖ్యమైన మాట, చాలా ముఖ్యమైన మాట. అందుకే అందరూ చూసే ప్రయత్నం చేద్దాం. 1వ అధ్యాయం గలతీ పత్రిక 15వ వచనం చదువుదాం. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత ఎక్కడ పిలిచాడు? ఏ ఊర్లో? ఏ ఊర్లో పిలిచాడు? దమస్కులో. వెరీ గుడ్. నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలెనని ఆయనను, అమ్మా ఏంటది? ఆయనను నాయందు బయలుపరచ అనుగ్రహింపనప్పుడు. ఎక్కడ అనుగ్రహించాడు? దేవుడు ఎక్కడ బయలుపరచబడ్డాడు పౌలు గారికి? వెరీ గుడ్. దమస్కులో. ఏ ప్రాంతంలో? దమస్కులో బయలుపరచ అనుగ్రహింపునప్పుడు మనుష్య మాతృలతో నేను సంప్రదించలేదు. అంటే ఏ మనిషితోనూ నేను కలుసుకోలేదు, ఏ శిష్యుడితో నేను కలుసుకోలేదు. ఎక్కడికి వెళ్ళానంట? నాకంటే ముందుగా అపోస్తులైన వారి యొద్దకైనను యెరూషలేముకైనను వెళ్ళలేదు. కానీ వెంటనే, ఎప్పుడు వెంటనే? వెరీ గుడ్. బాప్తీసం తీసుకున్న వెంటనే అరేబియా దేశములోనికి వెళ్ళి తిని పిమ్మట దమస్కు పట్టణానికి వచ్చాడంట. ఎప్పుడు వచ్చాడు? చెప్పండి, ఎప్పుడు వచ్చాడు? అరేబియా దేశానికి వెళ్ళి అక్కడ కొన్ని దినాలుండి ఏ మనిషితో సంప్రదించకుండా ఉండి
అప్పుడు తిరిగి వచ్చాడు మరలా ఇదే పట్టణానికి. ఏ పట్టణానికి చెప్పండి అమ్మా? వెరీ గుడ్. అంటే మీరు గమనించండి, బాప్తీసం తీసుకున్న వెంటనే మనుషుల దగ్గరికి, దేవుడి పని దగ్గరికి వెళ్ళలేదు ఆయన. ఎవరు? మీరు బాగా ఆలోచిస్తే సేమ్ ఇదే ప్యాటర్న్ బైబిల్లో ఒక వ్యక్తిలో కనబడుతుంది మనకి. ఎవరి దగ్గర? ఆయన ఇలాగే బాప్తీసం తీసుకున్న వెంటనే మనుషులతో సంప్రదించకుండా కొన్ని దినాలు వేరే ప్రాంతానికి పోయి ఉంటాడు. బాప్తీసం తీసుకున్నాడు అన్నాం కదమ్మా. యోనా బాప్తీసం తీసుకున్నాడమ్మా టీచర్ గారు, చెప్పాలి మీరు. నా మాటకి అర్థం కదా? అయ్యో బాబు, ఇంకా ఆయన కోసం మీరు చెప్పకపోతే ఇంకా చాలా అవమానం అది అమ్మా. ఇలా తయారయ్యేటమ్మా అందరూనే. యోహానా మళ్ళీ చెప్తున్నాను నేనండి, సేమ్ ఆయన కూడా ఇలాగే బాప్తీసం తీసుకున్న వెంటనే మనుషులను సంప్రదించకుండా కొన్ని దినాలు వెళ్ళి వేరే ప్రాంతంలో ఉన్నాడు ఆయన. ఆ తర్వాత వచ్చాడు మనుషుల దగ్గరికి. వెరీ గుడ్. ఎవరు? యేసుప్రభు వారు. ఎక్కడికి వెళ్ళి ఉన్నాడు ఆయన? అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. ఎన్ని రోజులు? 40 రోజులు. సేమ్ అదే ప్యాటర్న్ ఈయన ఫాలో అయ్యాడు. మీకు అర్థమైందో లేదో? ఎవరు చెప్పండి అమ్మా. అమ్మ నేను అడుగుతాను, ఎందుకని స్పెషల్గా వెళ్ళి కొన్ని రోజులు ఎవరిని మాట్లాడకుండా పక్కన ఉండాల్సిన అవసరం ఎందుకంటారు? చెప్పాలి మీరు. బాప్తీసం తీసుకున్నాడు కదా ఆయన, స్పెషల్గా వెళ్ళి కొన్ని రోజులు అసలు మనుషులతోనే కాంటాక్ట్ లేకుండా. సేమ్ మీరు యేసు ప్రభు సిచ్యువేషన్నే మనసులో ఊహించుకోండి. ఏ అడవిలోకి వెళ్ళిపోయాడో మనకు తెలియదు పౌలు గారు, ఏ ఖాళీ ప్రదేశానికి వెళ్ళిపోయాడో మనకు తెలియదు. వెళ్ళి స్పెషల్గా గడపాల్సిన అవసరం ఏంటి? వెరీ గుడ్. ఒక మాట చెప్పనా, ఆయన తన భక్తి జీవితాన్ని నిలబెట్టుకోవడానికి యేసు ప్రభు మనకు చూపిన మాదిరే పౌలు జీవితంలో కనబడింది. అదేంటంటే ఏకాంత సంబంధం ఉండాలి మనకి. ఎవరితో? దేవునితో. దాన్ని ఇంగ్లీష్లో అన్నాడు పర్సనల్ రిలేషన్షిప్. ఏంటది? పర్సనల్ రిలేషన్షిప్ అంటే వ్యక్తిగతంగా సహవాసం ఉండాలి. ఎవరితో? అమ్మ ఒక మాట చెప్పనా, వ్యక్తిగత సహవాసం అంటే ఏంటో కూడా చెప్తాను, మీరు బాగా వినండి. కొంతమంది సంఘ సహవాసం ఉంటుంది, కుటుంబంతో కూడా సహవాసం ఉంటుంది. అంటే కుటుంబంతో కలిసి దేవుడిని స్తుతిస్తారు, సంఘంతో కలిసి దేవుడిని స్తుతిస్తారు. కానీ పర్సనల్ లైఫ్లో ఖాళీ సమయం దొరికితే ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడిని స్తుతించే ప్రయత్నం ఎవరో చేయరు. అవునా కదండి? చాలామంది ఉంటారు చేసేవాళ్ళు, కానీ ఎక్కువ శాతం మంది చేయని వాళ్ళు ఉంటారు. నేను చెప్పండి, ఒంటరిగా ఉన్నప్పుడు కుదురుంటారా చాలామంది? చెప్పాలి మీరు. దుష్ట ఆలోచనలు ఎప్పుడు వస్తాయి అనుకుంటున్నారు? ఖాళీగా ఉన్నప్పుడే. ఇంకా చెప్పాలంటే ఒంటరిగా ఉన్నప్పుడే. గట్టిగా మాట్లాడుకుంటే వంట రోడే తొంట రోడ్ అనమాట. నా వాడికి అర్థం లేదా? సంఘంలో ఉన్నప్పుడు ఎవడో బూతులాడ్డావు, సంఘంలో ఉన్నప్పుడు ఎవడో తప్పు చేయడు, సంఘంలో ఉన్నప్పుడు ఎవడో తప్పు ఆలోచించడం, కుటుంబంలో ఉన్నప్పుడు కూడా తప్పుగా ప్రవర్తించడం, చుట్టూ ఉన్నారు కాబట్టి. కానీ నువ్వు సింగిల్గా ఉన్నప్పుడు ఉంటావు చూసావా, అదే నువ్వు. నా మాట నీకు అర్థమైందా లేదా? ఏది నువ్వు? నువ్వు సింగిల్గా ఉన్నప్పుడు ఏం చేస్తున్నావో అదే నువ్వు. మరి సింగిల్గా ఉన్నప్పుడు ఏం చేస్తున్నావు? దేవునితో ఏకాంత సమయం గడుపుతున్నావా? చెప్పండి. విషయం చెప్పనా, అలాంటి రిలేషన్ మనకు లేదు కాబట్టే మన భక్తి జీవితాలు ఏమో బలహీనంగా ఉన్నాయి. ఆ రిలేషన్ ఆయన కలిగి ఉన్నాడు కాబట్టే ఆయన భక్తి జీవితం బలంగా ఉంది. ఎవరిది? పౌలు గారిది. నా మాట మీకు అర్థందా లేదా? వ్యక్తిగతంగా మనల్ని మనం అధిగమించినప్పుడే దేవుని పనిని చేసే అనుకూలత మనం పొందుకోగలం. వ్యక్తిగతంగా ఉన్న పరిస్థితులన్నిటినీ మనం ఎప్పుడైతే జయించగలమో అప్పుడే ఆయనలో బలవంతులు ఎదిగే ప్రయత్నం మనం చేయగలం. ఇప్పుడు ఆ లక్షణం ఎవరిలో కనపడుతుంది? పౌలు గారిలో. ఓకే, వెరీ గుడ్. వచ్చేద్దాం చూడండి. ఏ పత్రిక? అపోస్తుల కార్యాలు. ఎన్నో అధ్యాయం? 9వ అధ్యాయం. ఎన్నో వచ్చింది చదవ మనం? 19, 20. వెంటనే సమాజ మందిరములో. ఎప్పుడు వెంటనే? ఇప్పుడు చెప్పండి. ఎప్పుడు వెంటనే? ఎక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత? అరేబియాకి వెళ్ళొచ్చాడు ఈయన. అక్కడ కొన్ని రోజులు ఏకాంతంగా దేవునితో గడిపాడు. ఇందాక అన్నాడు కదా ముందు మాటల్లో, ప్రార్థనే గడిపాడేమో. సో ప్రార్థనతో కొన్ని దినాలు దేవునిలో గడిపి
నేను బలపడ్డాను అనుకున్నాక వచ్చాడు. ఎవరి పనికి? గుర్తుంచుకోండి ఈ మాట బాగా, వెరీ గుడ్. ఇప్పుడు వచ్చి ఏం చేస్తున్నాడంట? వెంటనే సమాజ మందిరములో యేసే దేవుని కుమారుడని ఆయన గూర్చి ఏం చేస్తున్నాడంట? అసలు ఏం చేద్దామని వచ్చాడు చెప్పండి? దమస్కుకి యేసు ప్రభుని దేవుడు కుమారుడు అన్నావుని చంపేద్దామని వచ్చాడు కదండి. అసలు ఎందుకు వచ్చాడండి? ఈయన వచ్చిన పర్పస్ ఏంటంటే యేసు ప్రభుని దేవుడు కుమారుడు అన్నవాడు అందరు తలలు తెగనరుగుదామని వచ్చాడు. నాకు తెలిసి అక్కడ అందరూ ఎదురు చూస్తుంటారు ఈయన కోసం. ఎవరి కోసం? పౌలు కోసం. కానీ చూడండి, దేవుడు ఏ ఉద్దేశం మీద వచ్చాడో దానికి పూర్తి డిఫరెంట్ సీన్ని రివర్స్ చేశాడు. బాధ పెడదామని వచ్చేవాడిని బాధపడే విధంగా మార్చేశాడండి మహానుభావుడు. ఎవరు? దేవుడు. చెప్తుంటే అందరూ ఏం చేస్తారని చదవండి. వినిన వారందరూ, ఆ మాటలన్నీ మీరు పట్టుకోవాలి. వినిన వారందరూ విభ్రాంతి. దేనికో విభ్రాంతి? మామూలు ఆశ్చర్యం అంటారేంటి? మనకు ఆల్రెడీ పౌలు గారు మారిపోయాడు కాబట్టి పెద్ద ఏం ఆశ్చర్యం అనిపించట్లే. కానీ జస్ట్ ఒకసారి ఆ ఇమేజ్లో ఉండండి మీరు అంటున్నాను నేను. నా మాట మీకు అర్థం లేదా? అలాంటి వ్యక్తి పేరు చెప్పండి ఎవరిదన్నా. ఆశ్చర్యవంతరా? దేశ పరిస్థితులు మారిపోవు, అవునా కదా? అసలు మనం అయితే నిజంగా చెప్పండి నమ్మం. మనం కూడా ఇది కొత్త డ్రామా ఏమో అంటాం మనం, అవునా కదా? సేమ్ అదే సిచ్యువేషన్ జరుగుతుంది అక్కడ. ఒక అధికారిగా ఉన్నాడు పౌలు గారు. ఆయన వచ్చిన పని వేరు, వేరే పనిలో వచ్చిన ఆయన పూర్తి డిఫరెంట్గా మారిపోతే అసలు జనాలు నమ్మలేకపోతున్నారు. నమ్మలేకన్నారంట. వినిన వారందరూ విభ్రాంతి నొంది యెరూషలేములో ఈ నామమును బట్టి ప్రార్థన చేయు వారిని నాశనము చేసిన వాడితడే గాడ. ఒరే అక్కడ చంపేశాడు, నిజంగా ఈడేనా అని మాట్లాడుకున్నారంట. ఎవరి కోసం చెప్పండి? నేను చెప్పండి. ముందు చెడ్డగా ఉన్నప్పుడు అసలు ఎవడన్నా ఈ న్యూస్ ఉందా? లేదు. మంచిగా మారాడు, స్టార్ట్ అయ్యాయి ఏంటి విషయాలు. ఎవరి కోసం? పౌలు కోసం. వెరీ గుడ్. ఇతడేనా వారిని బంధించి ప్రధానుల యాజకుల యొద్దకు కొని పూటకు ఇక్కడికి వచ్చి ఉన్నాడని చెప్పుకొని. ఇదేంటి ఏదో పని మీద వచ్చాడని కదా విన్నాం. సీరేట్ ఇలా జరుగుతుంది అని అందరూ ఆశ్చర్యపడుతున్నారంట. అయితే బాగా వినాలి మీరు. అయితే సౌలు మరీ ఎక్కువగా ఎప్పుడు బలపడ్డాడు? తన కోసం పాజిటివ్గా మాట్లాడుకుంటున్నప్పుడా, నెగిటివ్గా మాట్లాడుకుంటున్నప్పుడా? పాజిటివ్గా మాట్లాడారా? ఒరే చంపేద్దామని వచ్చినోడు ఈడే కదా, మారాడా బాబు బంగారు కొండ, నా ముద్దుల కొండ అంటలేదు. ఏమంటున్నారు? చంపేద్దామని వచ్చినోడు ఈడే కదా, ఇదో కొత్త రకమైన ప్లాన్ ఏమో అని నెగిటివ్గా మాట్లాడుకుంటున్నారు. ఎవరి కోసం చెప్పండి? మనమైతే ఏం చేస్తాం? చింతపల్లిరావు గారు పోన్లే పాపం ఆయన ఏదో మార్చాడని నేను మీకు వాక్యం చెప్తుంటే మీరు నా కోసం ఇలా మాట్లాడుకుంటారా? మీ సావు మీరు చావండి, నేను మళ్ళీ నా జీవితంలోకి వెళ్ళిపోతాను అని వెళ్ళిపోతాం. ఎందుకంటే మనం కోరుకునేవన్నీ పాజిటివ్సే. కానీ గుర్తుంచుకోండి, నువ్వు ఎప్పుడైతే పాజిటివ్గా మారావో ఆటోమేటిక్గా నీ కోసం వచ్చే టాక్ నెగిటివ్గానే ఉంటుంది. ఆ మాట మీకు అర్థందా లేదా? అప్పుడు మనం ఏమవ్వాలి? బలహీనపడాలా, బలపడాలా? ఏమవ్వాలి? బలపడాలి. ఎంత నెగిటివ్ టాక్ మన కోసం వస్తుందో అంత ఎక్కువ బలపడాలండి. నేను నిన్న పాస్టరమ్మ గారు వీడియో పాడారు, పాట మీ అందరూ తెలుసు కదా. నేనే ఏం చేశానంటే ఫోన్లో, నా ఫోన్ ఉంది కదా, ఇది ఐఫోను, ఈ ఫోన్లో ఒక ఫిల్టర్ మోడ్ ఉంది ఏదో, ఇందులో తెల్లగా రావట్లేదు మా ఆవిడని చెప్పి ఫిల్టర్లో పెట్టి తీశాను నేను. పాస్టరమ్మ గారిని తీసి ఒక యూట్యూబ్లో అప్లోడ్ చేశాను నేను దాన్ని. ఆ ఫిల్టర్లో పెట్టడం వల్ల ఏమైందంటే మొత్తం ఏదో మేకప్ వేసినట్టు, ఆ లిప్స్టిక్ ఎక్కువ వేసినట్టుగా వీడియో వచ్చింది. ఇప్పుడు ఎవడ పట్టించుకుంటాడులే అనుకున్నట్టు పాట బాగుంది కదా, డైరెక్ట్గా తీశానన్నమాట, ఎడిట్ చేయలేదు, అది డైరెక్ట్గా తీసి పెట్టాను. ఎవరో ఒక అక్క, పెద్దక్క, అక్క పేరు నాకు తెలీదు, తెలిసే ఉండొచ్చు అక్కకి, అంత డైరెక్ట్గా పెట్టిందంటే. అక్క ఏం పెట్టిందంటే, అమ్మగారు చాలా బాగా పాడారు, లిప్స్టిక్ కాదు తగ్గించుంటే బాగుండు ఆవిడ. వెరీ గుడ్. ఇప్పుడు పాస్టర్ అమ్మగారు అన్నారు ఆ మాట. అన్నారు ఎవరు ఆవిడ నెంబర్ ఎలిగి నేను రిప్లై పెడతానన్నారు. నేను అన్నాను, నచ్చితే చదువు,
లేకపోతే ఏం చేయి, డిలీట్ చేసే అన్నాను. ఎందుకంటే మనం ఆయన పని చేస్తున్నాం అనుకోండి, మనం పొగిడి వాళ్ళు ఉండరు. 100కి పైబడి ఎవరు ఉంటారు తెలుసా? అవమానించి వాళ్ళే ఉంటారు, తిట్టి వాళ్ళే ఉంటారు. నా మాటికి అదేందా లేదా? మీరు ఒకసారి ఫేస్బుక్ ఉంటుంది మనది, హిస్కియా కోడ్ అని వెళ్ళండి, ప్రతి వీడియో చూడండి. ప్రతి వీడియోకి ఎవడో ఒకటి సుబ్బు అంట, ఆడెవడో నాకు తెలదు, ఆడు పెడతాడండి. నాకు నేను ఏదైనా పెట్టాను అనుకోండి, ముందు నీ బతుకు చూసుకోరా, ముందు మీ ఇంట్లో వాళ్ళు బతుకు చూసుకోరా అంటే ఆడెవడో కూడా తెలదు నాకు. నాకు తెలిసి ఖచ్చితంగా ఈ ఆర్ఎస్ఎస్ బ్యాచ్ ఏమో అనుకుంటాను నేను అన్ని. నేను కార్లో వెళ్తున్నట్టు కూడా తెలుసు. మొన్న ఏదో అన్నాను నేను, క్రైస్తవులు అయితే శ్రమలు వస్తాయని ఏదో పెట్టానండి, వెంటనే పెట్టేసాడు. అందుకనే కార్లో తిరుగుతున్నావు నువ్వు అని ఇట్టాడు. బాగుందిరా బాబు అనుకున్నాను. కానీ అది ఎన్ని పెట్టాడో నాకు ఇప్పుడు వచ్చి ఒకదానికి కూడా రెప్పలేవలేదు. ఎందుకో చెప్పనా? మన కోసం మంచోళ్ళు ఎలాగో చూడట్లేదు. మీరు చూస్తున్నారా చెప్పండి? మీరు మంచిగా ఉన్నారు నా మీద, ఎప్పుడన్నా మంచి కామెంట్ పెట్టారా మీరు? చెప్పండి, పెట్టారా? మీకంటే చాలా బెస్ట్ అనిపించింది నాకాడు. ఎందుకంటే నెగిటివ్గా అయినా ఏం చేస్తున్నాడు. ఇంకా చెప్పనా, ఆడి కోసమైనా ఒక వీడియో పెడుతున్నాను నేను. ఏమయ్యి బలపడా బలహీనపడా? బలపడే. మీకు మంచి మాట చెప్తాను, మనసులో పెట్టుకోండి. నేను ఎప్పుడైతే 10 మంది వేలెత్తి చూపుతున్నారో అప్పుడు నువ్వు పాయింట్ అయ్యావని, టార్గెట్ అయ్యావని అర్థం. దాని అర్థం ఏంటి తెలుసా? నువ్వు ఎదుగుతున్నావని. ఏమవుతున్నావని? ఎదుగుతున్నావని. ఎదగనోడి జోలికి ఎవడో రాడు. సో 10 మంది నీ కొరకు మాట్లాడుకుంటున్నారంటే నువ్వు బలహీనపడకూడదు. ఇంకా ఏమవ్వాలి? ఆ సీక్రెట్ పౌలు గారిలో కనపడుతుంది మనకి. తన కోసం అందరూ చెడుగా మాట్లాడుకుంటున్నారు, బలపడిపోతున్నాడు. ఇంకా చెప్తున్నాడట. ఎవరో పౌలు చెప్తూ ఏం చేశాడంట? ఈయనే క్రీస్తు అని రుజువుపరచుచు దమస్కులో కాపురమున్న యూదులను ఏం చేస్తున్నాడు అంటే ఆశ్చర్యపరిచే బోధ చేసేస్తున్నాడు ఈయన. ఎవరు? చంపడానికి వచ్చిన పౌలు గారు. అదే లేదో మీకు? వెరీ గుడ్. అనేక దినములు గతించిన పిమ్మట యూదులు అతనిని చంపనాలో చెప్పగా, అయ్యయ్యో ఈయనే ఏం చేద్దామని వచ్చాడు? చంపేద్దామని వచ్చాడు. ఇప్పుడు ఈయన మీదకి ఏ ఆలోచన వచ్చింది? వెరీ గుడ్. అమ్మ మళ్ళీ అడుగుతున్నాను, పౌలు గారికి కత్తి ఫైటింగ్ వచ్చా రాదా? చెప్పండి. ఎంత బాగా? చాలా బాగా వచ్చా. మీరు ముందు అధ్యాయంలో చూస్తే స్త్రీలను కూడా ఈడ్చుకెళ్ళేవాడంట కదా. అంత మగోడు, అంత పౌరుషం ఉన్నవాడు, ఇంకా చెప్పాలంటే అంత దమ్మున్నవాడు. ఇప్పుడు అలాంటి దేవుడి పనిలోకి వచ్చాడు. ఈయన రాగానే ఈయన మీద అపోజిషన్ ఎక్కువైపోయి ఈయన చంపేద్దాం అనుకున్నారు. ఎవరిని? చెప్పండి. ఇప్పుడు ఈయన ఏం చేయాలి? ఫైటింగ్ బాగా వచ్చు కాబట్టి ఫైటింగే చేయాలి, అంతేనా కదా? మీరు ఆ మాటలు చూస్తుంటే అసలు ఎంత గొప్ప మార్పు అండి అనిపిస్తుంటుందండి మనకి. ఇటు ఇంత గొప్ప మార్పా? ఈ మధ్య స్టేటస్లు పెడుతున్నారు. ఎవడో ఒక ఆయన యేసు ప్రభులోకి రాకముందంట చెంప మీద కొడితే తిరిగి కొట్టేసేవాడంట. ఇప్పుడు చెంప మీద కొట్టినా, ఎక్కడ కొట్టినా ఇప్పుడు ఏమంటలేదంట. బిఫోరు నవ్వు అని ఏవో పెడుతున్నారు. స్టేటస్లు పెట్టినంత ఈజీ కాదంటున్నాను నేను బ్రతుకు మార్చుకోవడం అంటే. కాదండి? అవునా కదండి? ఆటోమేటిక్గా మనం ప్రత్యేకించి మన కోసం చెప్పుకోక్కర్లేదు, మన క్యారెక్టర్ చెప్పేద్ది మన బ్రతికేటో. నిజమా కాదండి? మీకు విచిత్రం చెప్పనా? ఇంతకుముందు చంపేవాడు, ఇప్పుడు ఈయన ఏం చేద్దాం అనుకున్నారు? చంపేయాలనుకున్నాడు. తిరగబడాల్సిన పౌలు ఏం చేస్తున్నాడు చూడండి. వారు ఆలోచన సౌలుకు తెలియవచ్చెను, వారు అతను చంపవలనని రాత్రింబగళ్ళు ద్వారముల యొద్ద కాచుకొనుచుండిరి గనుక అతని శిష్యులు రాత్రివేళ అతనిని తీసుకుపోయి గంపలో ఉంచి గోడకుండా అతనిని కిందకి దింపిరి. పరిగెత్తించాడా? పారిపోయాడా? చంపాలనుకున్న వాళ్ళని పరిగెత్తించాడా? ఈయనే పారిపోయాడా? ఎవరో చంపడం చేతగాక? చెప్పండి. అది దేవునిలోకి వచ్చిన తర్వాత ఉండాల్సిన మార్పు. అన్న ఆ డైలాగులు ఏమనలేదా? ఒరే నేనే పాత పౌలనైతే అన్న మాట ఏమనలేదా? కొంతమంది ఇదే కదా డైలాగులు. నేనే పాతోడినైతే, నేనే పాత మనిషినైతే, ఏమా నేను అప్పట్లాగుంటే ఉంటే ఏం చెయ్యాలో చూసారా అన్నారు మా అత్తమ్మ గారు. విషయంతో చెప్పండిరా, నిజంగా మారినోడికి ఇంకా డైలాగులు రావు అసలు. నా మాట అర్థమైందా లేదా? మనం నిజంగా మార్పు వచ్చేసింది అనుకోండి, పాతోడినైతే, నాకు దమ్మున్నప్పుడైతే, నాకు ఫలానా అప్పుడైతే అన్న మాట రాదు. ఇంకా బాబు పోన్లేరా క్షమించి
అనే తగ్గింపు విధానాలు ఏర్పడతాయి మార్పు ఉన్నవాడికి. ఆ లక్షణం ఎవరిలో కనపడుతుంది? ఇక్కడ పౌలు గారిలో. అక్కడ ఎవరో కొందరు యూదులు అన్నారు కదా, ఇంతకీ ఈయన పైన టార్గెట్ చేసింది ఎవరంటే అక్షరాల దమస్కులో ఉన్న రాజుగారే టార్గెట్ చేశాడు ఈయన్ని. ఎవరిని? పౌలు గారిని. ఆ మాట ఇక్కడ రాయలే. ఎక్కడుంది? 2 కొరింథీ పత్రికలో ఉంది. చూద్దాం, అందరూ తీయండి ఒకసారి చూద్దాం. కొరింథీలు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం, అందరూ తీయండి. ఇదే సందర్భాన్ని కొరింథీ సంఘానికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ అక్కడ మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు చూద్దాం. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 32 నుంచి చదువుదాం. 32 నుంచి. దమస్కులో అరేతా అను రాజు క్రింద ఉన్న అధిపతి, ఏ పేరంట రాజు పేరు? అరేతా అనే రాజు క్రింద ఉన్న అధిపతి నన్ను పట్టగోరి కావలియుంచి దమస్కీల పట్టణమును భద్రము చేసెను. అప్పుడు నేను కిటికీ గుండా గోడ మీద నుండి గంపలో దింపబడి అతని చేతిలో నుండి తప్పించుకున్నాను. ఏం చేశాడు? పారిపోయాను. ఒకప్పుడు నేనేం చేశాను? పరిగెత్తించాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? పారిపోతున్నాడు. ఎవరిలోకి వచ్చాక? చెప్పండి అమ్మ. ఒక మంచి మాట చెప్తాను, మనసులో పెట్టుకోండి. దేవునిలోనికి వచ్చాము అన్న పదం మన బ్రతుకుల్లో కనబడితేనే మనం నిజంగా వచ్చినట్టు. నా మాట అర్థమైందా లేదా? డైలాగ్ ఫార్మేట్ కాదు, క్రియ ఫార్మేట్. క్రియల్లో ఉండాలి. మాటల్లో ఉంటే దేవుల్లోకి వచ్చినట్టు కాదు. ఆ మాట అర్థమైందా లేదా? అసలు కనీసం నేను ఒకప్పుడు ఇది లేకపోతే ఒకప్పుడు ఇది బెదిరించడం, భయపెట్టడం ఏమీ లేదండి. దొంగచాటుగా కాముగా మౌనంగా పారిపోతున్నాడంట. ఎవరు? అసలు ఇంత తగ్గింపు ఎలాగొచ్చిందంటే దేవునిలోకి ఆయన వచ్చిన విధానాన్ని బట్టి. అది దేవుళ్ళు ఉన్నవాడికి ఉండవలసిన గొప్ప లక్షణం. వెరీ గుడ్. ఇప్పుడు ఏమయ్యాడంట? కిటికీ గుండా దింపబడి ఏం చేయబడ్డాడు? పారిపోయాడు. ఎవరో? పౌలు గారు. వెరీ గుడ్. పారిపోయి ఎక్కడికి వెళ్ళాడు? చదువుతాం చూడండి, ముగించాను. పారిపోయి ఎక్కడికి వెళ్ళాడు? చదువుతాం చూడండి. ఎన్నో వచనం? 26వ వచనం. అతడు యెరూషలేములోనికి శిష్యులతో కలిసి కొనుటకు యత్నము చేసిను గాని అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడ్డారు. పాపం ఎక్కడికి వచ్చినా ఆయన పరిస్థితి చూడండి ఎలాగుందో. అటు వాళ్ళతోనూ ఉండే అవకాశం లేదు, వీళ్ళతో ఉండే అవకాశం కూడా లేదు. మధ్యస్థంగా నడి పరిస్థితుల్లో ఉండిపోయాడు పాపం పౌలు గారు. ఎందుకంటే వీళ్ళేమో ప్లాన్ అనుకుంటున్నారు, వాళ్ళేమో మారిపోయాడు అనుకుంటున్నారు. ఇలా ఇద్దరి మధ్య ఎంతో నలుగుతున్నాడు. కానీ నిజం చెప్పండి, వెనకడుగు వేస్తున్నాడా ముందడుగు వేస్తున్నాడా? అసలు ఎన్ని వచ్చినా ఇంకా ఫిక్స్ అయిపోయాడు ఆయన. నా మార్పే, ఇంక వెనకడుగు వేసే ప్రసక్తే లేదు అసలు. ఏంటంటే మళ్ళీ చదువుతాం చూడండి. అతడు యెరూషలేములోకి వచ్చి శిష్యులతో కలుసుకున్నటకు యత్నము చేసెను కానీ అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడ్డారు. ఏం పడ్డారు? భయపడ్డారు. అయితే ఆ మాట పట్టుకోండి మీరు. అయితే బర్నబా అతనిని దగ్గర తీసి, ఎవరిని చెప్పండి మీరు? ఎవరిని? పౌలు గారిని దగ్గర తీసి అపోస్తులుల యొద్దకు అతనిని తోడుకొచ్చాడంట. ఎవరు? బర్నబా. అక్కడ ఉన్నది అపోస్తులు అన్నాడు కదా. అపోస్తులు అంటే ఎంతమంది ఉన్నట్టు? అక్కడ 12 మంది ఉన్నట్టే కదా. కానీ అక్కడ ఇద్దరే ఉన్నారు. ఎవరెవరు ఉన్నారంటే కేవలం పేతురు గారు, కేవలం యాకోబు గారే ఉన్నారు. మరి మిగతా వాళ్ళు ఏమయ్యారు మనకు తెలియదు, బయటికి వెళ్ళారేమో. ఎందుకంటే ఈ సందర్భాన్ని గలతీ పత్రికలో రాశాడు. అక్కడ ఆ మాట అంటాడు. చూద్దాం చూడండి ఒకసారి. అది కూడా ఎప్పుడు మీరు అపోస్తుల కార్యాలు చదువుతున్నా ఖచ్చితంగా పత్రికలను టచ్ చేస్తూ ఉండాలి. అప్పటికి మోర్ ఇన్ఫర్మేషన్ దొరికే అవకాశం ఏర్పడుతుంది. గలతీ పత్రిక మొదటి అధ్యాయం చూద్దాం చూడండి. 18వ వచనం. అటు పైన 3 సంవత్సరాలైన తరువాత కేఫా అంటే పేతురుని పరిచయం చేసుకోవాలని యెరూషలేమునకు వచ్చి అతనితో కూడా 15 దినములుంటిని. అతనితో తప్ప అపోస్తులలో మరి ఎవరిని నేను చూడలేదు, కానీ ప్రభు యొక్క సహోదరుడైన యాకోబు మాత్రము చూశాను. అంటే పేతురు గారిని, యాకోబుని నేను చూశాను ఫస్ట్గా. ఇంకెవరిని నేనేం చేయలేదు, చూడలేదు. అంటే అర్థపెట్టి పౌలు గారు యెరూషలేముకు వచ్చినప్పుడు అక్కడ ఉన్న అపోస్తులు ఎంతమంది? ఇద్దరే. ఎవరాల్లో? పేతురు, యాకోబు. వెరీ గుడ్. ఇప్పుడు కలుసుకుందామని ట్రై చేశాడంట. కానీ విచిత్రం ఏంటంటే ఎవరో ఈయన నమ్మలేదు. ఎవరిని చెప్పండి? ఎవరిని? పౌలు గారు. కానీ ఒక ఆయన నమ్మాడు. ఆ నమ్మిన ఆయన పేరే బర్నబా. ఏం పేరు?
ఈ మాట మీరు బాగా గుర్తుంచుకోండి. ఇప్పుడు ఒక మంచి మాట చెప్తాను మీకు. ఏం పేరు ఆయన పేరు? బర్నబా. ఆయన ఏం చేశాడంట? బర్నబా అతనిని దగ్గర తీసి అపోస్తుల యొద్దకు తోడుకుని వచ్చి, అతడు త్రోవలో ప్రభువును చూచిననియు, ప్రభువు అతనితో మాట్లాడిననియు, అతను దమస్కులో యేసునామమును బట్టి ధైర్యముగా బోధించిననియు వారికి వివరముగా తెలియపరచెను. అతడు యెరూషలేము వారితో కూడా వచ్చుచు పోవచ్చు ప్రభువు నామమును బట్టి ధైర్యముగా బోధించాడు. అంటే మొత్తానికి కలిపాడు. ఎవరు చెప్పండి మీరు? ఎవరు? బర్నబా. ఎవరిని చెప్పండి అమ్మా. అమ్మ ఒక మాట చెప్పనా? ఇప్పుడు మనం నేర్చుకున్న బర్నబా ఏ క్యారెక్టర్లో అయితే కనబడుతున్నాడో అలాంటి బర్నబాలు సంఘాల్లో కూడా ఉండాలి. ఎక్కడ అంటే బర్నబాలు అంటే అర్థం ఏంటి? సంఘంలోనికి కొత్తగా వస్తుంటారు చాలామంది. వాళ్ళని పట్టించుకొని ప్రోత్సాహపరిచే లక్షణం ఉన్న వాళ్ళు ఉండాలి. అదే బర్నబా గారి లక్షణం. కొత్తగా వచ్చేవారిని పట్టించుకొని ప్రోత్సాహపరిచి వాళ్ళని పరిపరిచేవారిగా ఉండాలి. ఎవరు? సంఘంలో ఉన్నవాళ్ళు. విచేతోడు చెప్పనా అమ్మ, వినాలి మీరు. ఈరోజు చాలా సంఘాల్లో, మన సంఘం అంటలేదు, చాలా సంఘాల్లో నేను వచ్చానా, నేను వెళ్ళి కూర్చున్నానా, నేను విన్నానా, నేను వెళ్ళిపోయానా, నా గొడవ అయిపోయిందా అనుకున్నారు. కానీ ఇంకెవరు గొడవ పట్టించుకునే పరిస్థితులు లేవు. ఉన్నాయా? లేవు. అంటే అతడు చెప్పిన సంఘాల్లో బర్నబాలే లేరు. అదేనా లేదా? బర్నబాలు లేపడం లేవో దిరం చెప్పండి. ఇప్పుడు బర్నబా లేడు, పరిస్థితి ఏంటి? పౌలు గారు ఇంత పరిచర్య చేసే అవకాశం పౌలు గారికి ఏర్పడేది కాదు. నా మాట గతంగా లేదా? ఖచ్చితంగా ప్రోత్సాహపరిచే లక్షణం ఉండాలి మనకి. ఎవరిలాగా? ఆ క్యారెక్టర్ ముందు ముందుకు కూడా చూస్తాం. బర్నబాలో చాలా ఎక్కువ ఉంటుంది. ఎవరైనా కొత్తగా దేవుళ్ళలోకి వస్తారంటే చాలు వెళ్ళిపోయి దగ్గర కూర్చుంటాడు. ఈయన కూర్చొని చక్కగా వాళ్ళకి వాక్యం చెప్పి, వాళ్ళకి అవకాశాలు ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి చక్కగా వాళ్ళకి ప్రోత్సాహపరిచి ఇంకా పురికొల్పుతుంటాడు. ఎవరిలో? దేవుళ్ళలో. విచేతుడు చెప్పనా, ఈరోజు చాలా చోట్ల కొత్తగా వచ్చి వాడిని బాగు చేసేవాళ్ళు కంటే కొత్తగా వచ్చి వాడిని పాడు చేసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఎవరికి ఉన్నారు? పాడు చేసేవాళ్ళు. ఒక ఆయన ఓ చోట సంఘం నడిపిస్తున్నాం. ఓ పాస్టర్ గారు, మళ్ళీ నేను అనుకోలేక మీరు, ఓ పాస్టర్ గారు కొత్త సంఘం, ఒక ఆయన్ని అయ్యగారికి మరి తెలుసో పెట్టాడు తెలియక పెట్టాడు, ఓ పోస్ట్లో పెట్టాడు, ఒక నాయకుడి పోస్ట్లో. ఇప్పుడు నాయకుడు ఏం చేయాలి? సంఘంలో వస్తున్న వాళ్ళందరినీ బలపరుస్తూ, బాబు రండి, వస్తున్నారా లేదా, వింటున్నారా లేదా, లేకపోతే చక్కగా ఇదిగో ఇలా చేయండి అలా చేయండి అని చేసి ప్రోత్సాహపరచుకోవాలి. ఆ పెట్టిన నాయకుడు ఏం చేస్తాడో తెలుసా? ప్రతి వారం ఆళ్ళెళ్ళకి కూర్చోవడం. పెట్టిన కూర్చొని, అయ్యగారే మొన్న వారం ఈ మాట అన్నాడు కదా, ఆ మాట ఎందుకన్నాడు తెలుసా? నిన్నే అన్నాడు. మొన్న వారం ఈ మాట అన్నాడు కదా, అది నన్నే అన్నాడు అని పని పెట్టుకొని చెప్తున్నాడు. అలాగ పాస్టర్ గారు తెలిసింది. ఎవరి కోసం? అయ్యగారి కోసం. వెంటనే పాస్టర్ గారు ఏం చేసేది తెలుసా? అమ్మనాలండి. మరి ఇది ఏ ఊరో ఎక్కడా ఏమో అడగండి మీరు. ఒక ఊరిలో గొడవ అంతే, ఎక్కడో గొడవ. పాస్టర్ గారు ఏం చేసేది తెలుసా? బాబు అందరినీ బలపరిచే గొడవ దేవుడు ఎరుగు, ముందు నువ్వు బలపడని పోస్ట్ నుంచి పీకి పాడేశాడు ఆయన్ని. ఎందుకు బలపరచవలసిన నువ్వే బలహీనపరిస్తే ఇంకా సంఘం పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచన చేయండి అంటున్నాను నేను. ఒక మాట గుర్తుంచుకోండి, మనం బలపరచకపోయినా పర్లేదు, ఖచ్చితంగా ఏం చేయకూడదు? మన వల్ల ఎవడో బలహీనపరచబడకూడదు. అంతే. అది చాలా ముఖ్య టార్గెట్. నేనైతే అలా ఫీల్ అవుతానండి. ఒకవేళ ఎవరైనా నా వల్ల బలహీనపడుతుంటే నేను చాలా భయపడతాను. దేవుడు అన్నాడు, నీ వల్ల ఒక వ్యక్తి తప్పిపోయినా దాని లెక్క చాలా గట్టిగా అప్పచెప్పాలన్నాడు మనల్ని. సో అది ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం నడుచుకోవాలి అంతే. ఇంకంతకుమించి ఇంకేం చెప్పలేండి నేను. అన్నాడు కదా, ఆటంకాలు రాక తప్పవు, కానీ ఎవడి వల్ల వస్తాయో వాడికి ఏంటి? శ్రమ. మత్తయి సువార్తలో ఉన్న మాట అన్నాడు, ఖచ్చితంగా ఏమొస్తాయి? ఆటంకాలు వస్తాయి. కానీ నువ్వు దానికి కారణమైతే అదికేటది? శ్రమ. ఆ శ్రమకు మనం కారణం కాకుండా ఉండే ప్రయత్నం మనం చెయ్యాలి. అలా చెయ్యాలంటే బర్నబా వంటి మనస్తత్వాలు మనకు ఉండాలి. ఏ మనస్తత్వాలు? బర్నబా. కొత్తగా ఎవరన్నా మందిరంలోకి వచ్చారనుకోండి, అమ్మ ప్రతి వారం ఆ అమ్మ వస్తుందో లేదో, వింటుందో లేదో, చక్కగా ఆ ఇంట్లోకి వెళ్ళి పొరపాటున ఏ సమస్య అయినా ఆగిపోయిందేమో, లేకపోతే ఏదైనా ఇబ్బంది వచ్చి రాలేకపోయిందేమో, లేకపోతే ఏదైనా మళ్ళీ బలహీనపడిందేమో, ఖచ్చితంగా మనం వెళ్ళి వాళ్ళు బలపరిచే ప్రయత్నం
చేయాలి. గాఢాల్లో ఆ లక్షణం నేను చాలామందిలో చూశాను. దాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను మీ అందరిని బట్టి. ఖచ్చితంగా ఆ లక్షణాలు ఉన్నప్పుడే సంఘం అభివృద్ధి అవుద్ది. అదర్వైజ్ ఖచ్చితంగా మనం దేవునికి ఇష్టమైన పాత్రలం అయితే కాలేవు. ఎంతోమంది పౌలుని పాడు చేసిన వాళ్ళు అవుతాం మనం, అంతే. అలా బలపరచకపోతే ఏమవుతాం? ఎంతోమంది ఆయన పని చేసే ఆసక్తి ఉన్న వారిని వెనక్కి నెట్టిన వాళ్ళు అవుతాం మనం. అర్థమైందా లేదా? వెరీ గుడ్. ఇప్పుడు బర్నబా గారు ఏం చేశారంట? బలపరిచాడు. ఎవరిని? పౌలు గారిని బలపరిచి శిష్యులతో కలిపినప్పుడు ఏమైంది? అతడు యెరూషలేములో 28వ వచనం, వారితో కూడా వచ్చుచు పోవచ్చు ప్రభు నామమును బట్టి ధైర్యముగా బోధించుచు గ్రీకు భాష మాట్లాడు యూదులతో మాట్లాడుచు తర్కించుచుండెను. ఏ భాష కూడా మాట్లాడుతున్నాడు? చూడండి, ఇన్ని కళలు ఉన్నాయి కాబట్టి దేవుడు ఆయన గట్టిగా పట్టుకున్నాడు. ఎవరిని? చూడండి, నీకున్న టాలెంట్ని బట్టి దేవుడు నేను పిలుస్తున్నాడంటే ఖచ్చితంగా ఆ టాలెంట్ ఆయన కోసం వాడాల్సిందే. ఎవరి కోసం? దేవుని కోసం. మాట అర్థమైందా లేదా? ఎందుకంటే ఆ తలంత ఎవరిచ్చింది? దేవుడిచ్చిందే. ఆ విషయం లేటుగా తెలిసింది పౌలు గారికి. లేటుగా తెలిసిన చాలా ఘనంగా చేస్తున్నాడు ఆయన పని. ఎందుకంటే ఆయన అన్ని విద్యల్లో ఆరితేరినోడు, అన్ని భాషల్లో ఆరితేరినోడు. ఇప్పుడు ఎదురుగుండా వచ్చి వేరే భాషలో మాట్లాడనుకోండి, ఆ భాషలో ఇచ్చేస్తున్నాడు వాళ్ళకి. ఇంకొక భాషలో మాట్లాడితే ఆ భాషలో ఇచ్చేస్తున్నాడు. చాలా యుక్తిగా ముందు చూస్తాం మనం, చాలా యుక్తిగా దేవుడు పని చేస్తున్నాడు. ఎవరు? పౌలు. అందుకనే కాబోలు అంత కష్టపడి ఆ పౌలుని రాబట్టుకున్నాడు ఆయన. వెరీ గుడ్. తర్కించుచుండెను, మా గ్రీకు భాష మాట్లాడుతాం. వారు అతనిని చంపయత్నం చేసిరి. ఎక్కడ కూడా చెప్పండి, ఎక్కడ కూడా. ఇంకా అంత ఇదే చూస్తాం మనం. ఇంకా ఆయన ఏ ఊరు వెళ్తాం, అక్కడ వాక్యం చెప్తాం. వాళ్ళు ఏం చేయాలనుకోవడం? ప్రతి ఊర్లో ఇదే పని ఆయన్ని. నిజంగా నాకు అనిపిస్తుంటుందండి మనం ఇలా నవ్వుతూ మాట్లాడుకుంటున్నాం కానీ అసలు ఎన్ని సమస్యల మధ్య మహానుభావుడు పని చేశాడండి దేవుడు పని కదా. మన కోసం ఒకటి చెడు ఆలోచిస్తే గిలగిల ఆడిపోతే మన ప్రాణం. మనల్ని ఒకటి చంపేయాలనుకుంటున్నా మనం ఆయన పని చేయగలమా చెప్పండి? తిట్టుకోనంటే చెప్తాను అన్నమాట. మన ఆంధ్రప్రదేశ్ కోర్టులు ఏం చేశారంటే ఎస్సీ వాళ్ళు యేసు ప్రభుని నమ్ముకుంటే వాళ్ళ కులం మారిపోద్దే, బీసీసీ ఇస్తున్నారని చెప్పి తీర్పిచ్చింది ఆంధ్రప్రదేశ్ కోర్టు. ఆ తీర్పిచ్చినప్పుడు ఆ తర్వాత రోజు నేను ఏదో పని మీద ఓ సచివాలయానికి వెళ్ళాను. ఒక ఆయన క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టుకోవడానికి వచ్చాడు. మంచి భక్తుడు, వీర భక్తుడు. పేరు అడగకంటే చెప్పను, పేర్లు కనీసం ఎవరికే. క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టుకోవడానికి వచ్చాడు. ఆయన ఎస్సీఏ. కానీ ఇప్పుడు వీళ్ళు అడుగుతున్నారు, మరి రూల్ మారిపోయింది కదా. ఖచ్చితంగా ఇప్పుడు క్రిస్టియన్ అంటే ఏ సర్టిఫికేట్ ఇస్తారు? ఎస్సీ ఇస్తారా? బీసీసీ ఇస్తారు కదా. అందుకని వాళ్ళ అమ్మాయితో రాయితే ఏమని రాయితేనంటే క్రిస్టియన్ అన్న చోట ఏం రాయాలి? అసలు క్రిస్టియన్ రాయాలి కదా, హిందూ అని ఇట్టాడు. నేను చూస్తున్నాను, ఈయన హిందూ కాదు కదా, క్రిస్టియనే కదా అనుకున్నాను. నేను బయటకు వచ్చి అడిగాను, బ్రదరు అదేంటి మీరు క్రిస్టియన్స్ కదా హిందూ అని రాశారు? అయ్యగారు మీకు తెలియదు ఏముంది అయ్యగారు, ఇప్పుడు క్రిస్టియన్ అని రాస్తే ఖచ్చితంగా మాకు ఎస్సీ సర్టిఫికెట్ రాదు, రాలేదంటే మా అమ్మాయికి సీటు రాదు. నిజం చెప్పండి, చిన్న సీట్ రాదనే, ఉద్యోగం రాదనే, లేకపోతే ఏదో పర్మిషన్ రాదనే, రాయితీలు రావనే, అవునా కదా, క్రిస్టియన్ అని చెప్పుకోవడానికి భయపడే రోజుల్లో ఉన్నాం చాలామంది. కానీ తను చంపేస్తారని తెలిసిన దేవుళ్ళో వెనకడుగు మాత్రం పౌలు గారు. నిజం చెప్పండి, ఎంత దమ్ము కావాలంటున్నాను నేను, ఎంత ధైర్యం కావాలి. అన్ని ధైర్యాలు ఆయనలో చూడగలిగాడు కాబట్టి నా పని కొరకు ఈయన సమర్థుడని ఎన్నుకున్నాడు దేవుడు. మీరు కూడా గుర్తుంచుకోండి, ఆయన పనిలో మన లక్షణాన్ని బట్టి ఆయన పనికి అర్హులుగా మనల్ని ఆయన ఎన్నుకుంటాడు. అదర్వైజ్ నడిపించు నానావా చెప్పండి మీరు, నడి సంద్రములో దేవా, ఏ మూలకి నా వెళ్దావు. ఎందుకంటే నీకు అంత స్టామినా లేదు. నీ పడవ ఇంకా ఎందుకు నడి సంద్రంలో ఉందంటే నీ స్టామినా బట్టే. నువ్వు చక్కగా ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ఎదుర్కొంటూ ముందుకెళ్ళగలిగితే ఖచ్చితంగా ఈ నావేమవుద్ది, వెళ్తుంది. కానీ ఇంకా అక్కడే ఉందంటే దానికి ధైర్యం లేదని అర్థం. అర్థమైందా లేదా? చూడండి, అక్కడ చంపేస్తాడు, పారిపోయి వచ్చాడు. మళ్ళీ ఇక్కడ కూడా ఏం చేయాలనుకున్నారంట? చంపేయాలనుకున్నారు. ఇక్కడ కూడా ఎదురు తిరగట్లే, ఇక్కడ కూడా దాక్కోట్లే. మళ్ళీ ఇక్కడ కూడా ఏం చేస్తున్నాడు చూడండి ఆయన. సహోదరులు దీనిని తెలుసుకొని అతనిని కైసరయ్యకు తోడుకొని వచ్చి తార్సునకు పంపేశారు. ఎక్కడ పంపారు? ఎక్కడ పంపాడు? తార్సునకి. ఎవరిని?
అంటే ఎక్కడికి పంపారు? తార్సుకో ప్రత్యేకత ఉంది, చెప్తారనుకున్నాను మీరు. తార్సు వెరీ గుడ్, అందరికి వందనాలు. అది పౌలు గారి పుట్టూరు. ఎవరు? ఎవరూరు అది? పౌలు గారి పుట్టూరు. అంటే ఇంక ఈయన ఎక్కడికి పంపినా గొడవలు వస్తున్నాయిరా బాబు అని మొత్తానికి ఏం చేశారు? సొంతూరుకి పంపేశారు. ఎవరిని? పౌలు గారిని. అక్కడ ఆయన ఏం చేశాడో తర్వాత చూద్దాం మనం. ఈలోపు ఏమైందంట బాగా చూడండి, ఈ మాట 31 వచ్చిన చాలా నోటెడ్గా మీరు పట్టుకోవాలి. ఇప్పుడు అందరూ కూడా నొచ్చుకునే పరిస్థితులు ఉంటాయి, నొచ్చుకోకుండా జాగ్రత్తగా నేను 31 వచ్చిన కావున యోదయ, గలిలియ, సమరయ, చూడండి ఎన్ని దేశాలు? యోదయ, గలిలియ, సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు. ఎలా ఉందంట అమ్మ చెప్పండి మీరు? ఎలాగుందంట? ఎవరు మారినందుకు? పౌలు అనే ఒక దుర్మార్గుడు మారినందుకు సంఘానికి ఏం కలిగింది? క్షేమం, అభివృద్ధి, సమాధానం. ఒకరి మార్పు, మీరు బాగా వినాలి, ఒకరి మార్పు కొన్ని దేశాల్లో ఉన్న సంఘాలకి క్షేమాన్ని ఇచ్చింది, అభివృద్ధినిచ్చింది, సమాధానాన్ని ఇచ్చింది. అమ్మ బాగా వినండి, నేనేమంటానంటే మన సంఘాల్లో కూడా అలాంటి ఎందరో కొందరు ఇంకా మారకపోవడం వల్లే క్షేమం లేదేమో. నా మాట మీకు అర్థం లేదా? అలాంటి ఎందరో కొందరు ఇంకా మారకపోవడం వల్లే అభివృద్ధి లేదేమో. ఆలోచన చేయండి ఒకసారి. ఒకటి మార్పు కొన్ని దేశాల్లో సంఘాలకి క్షేమాన్ని ఇచ్చింది, అభివృద్ధి ఇచ్చింది, సమాధానాన్ని ఇచ్చింది. అంటే ఖచ్చితంగా మన సంఘంలో కూడా అభివృద్ధి, క్షేమము, సమాధానం అవ్వాలంటే అందరూ ఏమవ్వాలి? సంపూర్ణమైన మార్పు కలిగిన వారిగా ఉండాలి. నా మాట అర్థమైందా లేదా? ఒక్కడి మార్పు కొన్ని దేశాలను కదిలించిందంటే అర్థం చేసుకోండి, నిజంగా మారితే ఆ పరిస్థితులు ఎలా ఉంటాయో. క్షేమాభివృద్ధి ఉండిందంట, ఆ వృద్ధి వల్ల సమాధానం ఏర్పడిందంట. దేంట్లో? సంఘంలో. అందుకని సంఘం ఎలా తయారైందో రాష్ట్రం చూడు కింద. మరియు ప్రభునందు భయమునను పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. ఎలాగంట? ఇంతకీ అభివృద్ధి కలిగిందని ఎలా తెలిసింది దీనికి? సంఘంలో ఏముంది? ఎవరంటే? వెరీ గుడ్. ఎవరంటే? ప్రభు. అంటే ఏముంది? భయం, పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకోవడం వల్ల విస్తరించింది. ఏది చెప్పండి? అంటే అర్థం చెప్పనా? ఆత్మీయత వల్ల, భయము వల్ల సంఘము విస్తరించింది. దేనివల్ల? ఆత్మీయత వల్ల, భయము వల్ల సంఘం ఏమైంది? ఉంచుకోండి. సంఘం డెవలప్ అవ్వాలంటే, విస్తరించాలంటే ఖచ్చితంగా సంఘం ఎవరికి భయపడాలి? చెప్పండి అమ్మా. వెరీ గుడ్. దేవుడు భయపడాలంటే ఎన్ని గంటలు రావాలి అమ్మా? దేవుడు భయపడాలంటే ఎన్ని గంటలు రావాలి? ఎంతమంది రావాలి? ఎప్పుడు రావాలి? ఎలా రావాలి? అవన్నీ మనం కరెక్ట్గా చేయట్లేదని గుర్తుంచుకోండి. మనం ఎవరికి భయపడలేదని. నేను ఈరోజు 6 గంటలకు ఫోన్ చేశాను ప్రీతంకి. ఆరేగా బాబా చేశాను. ఏ బాబు ఇంకా వెళ్ళలేదన్నాను. అని వర్షం వచ్చినట్టు ఉంది, వెళ్తామన్నాడు ఆయన. అమ్మ వినాలి. అయితే పని చేయండి అన్న, 6:30కి వెళ్ళండి, వర్షం వస్తుందో రాదో తెలుస్తుంది, దాన్ని బట్టి బయట లోపల ఏర్పాటు చేయండి అన్నాను. 6:45కి వచ్చారు ప్రీతమ్మని ఇంకొక రోడ్డుని. ఎవరు వచ్చారన్న? ప్రీతం, చందు. వెరీ గుడ్. డాడీ, ప్రీతం ముగ్గురు వచ్చారు. వెరీ గుడ్. 6:45కి గబగబా ఇంకా లోపలే అనుకొని సద్దేశం అని అన్నాడు ప్రీతం బాబు. వెరీ గుడ్. చూశాను. అందులో నేను 7 గంటలకు ఇంక చూసుకున్నాను అనమాట. రెడీ అయిపోయి కూర్చున్నాను 7 గంటలకి. 7 గంటలు చూసుకున్నాను కెమెరా. ఏ విశ్వాసాన్ని వచ్చేద్దా, గుమ్మంగాడని నిలబడిందా, వచ్చేద్దామని. 7 గంటల నుంచి అండి, మీరు నమ్మండి. 7 గంటలు చూశాను, అవ్వలేదు. అలా చూస్తున్నాను. 7:30 అయితే సరే ఇంక మనసు ఒప్పలేదు నాకు. సరే అని చెప్పేసి వచ్చేసాను. వచ్చేసాక ఎవరో లేరు. ఇక్కడ మళ్ళీ వెనక్కి వెళ్ళాను. మళ్ళీ వెనక్కి వెళ్ళి ఏదో తింటారన్నారు, అది అన్నారని మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ అటు తిరిగి మళ్ళీ మనసులో ఏంటి, మళ్ళీ ఎవరన్నా వచ్చినాడికి తాళం ఉండదేమో,
వెళ్ళిపోదాం, ఎవరొకరితో తెప్పించుకుందాం అని మళ్ళీ వచ్చేసాను. ఎంత 7:55కి వస్తా. అప్పుడు సంఘ పెద్ద గారు కుర్చీ వేసుకుని కూర్చున్నారు. అయ్యా ఎవరు రాలేదా అన్నాను. వస్తారు బాబు అన్నారు. మళ్ళీ ఎందుకు ఖాళీగా ఉండమని అక్కడ పిల్లైన వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చాను. 8, 12, 8, 10 అనుకుంటా. అప్పుడు కూడా ఎవరు రాలేదు. అందరికి వందనాలండి. 8:20 అవుతుంది. ఎవరు వచ్చారు అమ్మా? నారమ్మ గారు వచ్చారనమాట. 20 లోపు. 8:30 అవుతుంది. ఆదిత్యన్యాలు వచ్చారు. 9 అవుతుంది. అప్పుడు అలాగలాగా కొందరు వచ్చారు. 9:30 అవుతుంది. అందరూ పోగుపడ్డారు. నిజం చెప్పండి, సంఘం దేవుడికి భయపడుతుందా? మీరు చెప్తారని అని చెప్పాను మీకు. భయపడుతుందా? అమ్మ బాబోయ్, భయపడితే 7 అంటే 7:15కే వచ్చి కూర్చుంటాం మనం కాదా? మాస్టర్ అంటే పిల్లలకి భయం. 9 గంటలకు బడి. ఎన్ని గంటలకు వెళ్తాడు వీడు? 9:30కా? చెప్పాలి మీరు. ఎన్ని గంటలకి? 8:30కే. పిల్లల కంటే ముందు తల్లిదండ్రులు భయం. ఒరే మీరు వెళ్ళకపోతే మాస్టర్ ఊడుకోడరా బాబు, గబా గబా పరిగెట్టుకెళ్ళి కూర్చోబెడతాం వాళ్ళని. ముందే వెళ్ళి కూర్చొని ఎదురు చూడాలి ఎవరి కోసం. కానీ ఎంత గడ్డు రోజులు అంటారు, ఏమంటారు తెలియదు. కానీ నాకు వచ్చేసే చూడండి, క్రైస్తవ్యంలో మాస్టర్ కోసం ఎదురు చూసే విద్యార్థులు లేరు. విద్యార్థుల కొరకు ఎదురు చూసే మాస్టర్లు వచ్చారు రోజులు. వెరీ గుడ్. నాకు అందులో బాధ లేదు. కానీ నాకు బాధ ఎక్కడ కలిగిందంటే, మాస్టర్ని గౌరవించకపోయినా పర్లే, దేవుడిని గౌరవించకపోవడం చాలా తప్పు అంటున్నాను నేను. అలా రాలేదంటే అర్థం ఏంటంటే, దేవుడు అంటే మనకేం లేనట్టు. ఇంకా మీరు కొద్దో గొప్ప భయపడి వచ్చారు. అందరికి వందనాలండి. కొంతమంది ఎవడేం చేస్తాడో చూస్తాను అన్నట్టు ఇంటికాడ ఉన్నారు. నిజం చెప్పండి, భయం లేని సంఘంలో ఎదుగుదల ఉంటుందా? ఉండదు. రెండోది ఆత్మీయత అన్నాడు అక్కడ. ఏంటంట? ఆత్మీయత అంటే బాగండి, ఆమె వినాలి. పద్ధాత్మ ఆదరణ అన్నాడు. అంటే దేవుని ఆత్మతో దగ్గర సంబంధాన్ని కలిగి ఉండడం. దాని అర్థం ఏంటి చెప్పనా? మందిరానికి వచ్చిన తర్వాత వినాలి డాడీ, మందిరానికి వచ్చిన తర్వాత రాగానే మన ఇక్కడ కూర్చున్న తర్వాత మన పని ఏంటో చెప్పనా? వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఎదురు చూడటం కాదు. ఎవరితో మాట్లాడడం అంటే ప్రార్థన చేసుకోవడము, వాక్యం చదవడము, భయంతో ఉండడము, అదే పని. కానీ విచిత్రుడు చెప్పనా, మందిరానికి వచ్చి చాలామంది కూర్చుంటున్నాం కానీ అసలు ఆ సంబంధమైన కార్యక్రమాలే ఎవరికి లేవు. వాక్యం చెప్పినప్పుడే తెస్తాం బైబిలు, ప్రార్థన చేసినప్పుడే మోస్తాం కళ్ళు, అంతే. ఉన్నట్ట లేనట్ట ఆలోచన చేయండి. మీరు డినామినేషనల్ చర్చెస్ చూడండి, చాలా చోట్ల చాలామంది అడుగుతుంటారు కదా, ఎందుకయ్య గారు ఆ సంఘాలు అంత ఎదిగిపోయి, అంత సంఖ్య పెరిగిపోతుంది, అంత డెవలప్ అయిపోతుంది. ఏం కాదు, వాళ్ళకి దేవుడు అంటే చాలా భయం. 2, చాలా ఆత్మీయంగా ఉంటారు. వాక్యం ఉన్నా లేకపోయినా సంఘంలో వాక్యం ఏమి ఉండదు. 2 లక్షణాలు. 1 దేవుడు అంటే భయం, 2 అందుకు మనుషులకు భయపడకపోయినా పరిగెత్తుకెళ్తారు. ఎవరి కోసం? అంతే. వాడికి అర్థం లేదా? లోదరం చర్చస్ తెలుసా మీకు? మన ఊళ్ళో కూడా ఉంది కదా. ఏ పాస్టర్ గారు ఎవరిని సరిగ్గా పట్టించుకోడు, ఎందుకంటే అక్కడ సేవకులందరూ జీతాలకు పనిచేస్తారు. కానీ చిత్రం చెప్పినా, అయ్యగారు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా టైం అంటే టైంకి వెళ్ళిపోతారు. ఇలా చూసారా మీరు? టైం అంటే టైంకి వెళ్ళిపోతారు. టైం అంటే టైంకి అయిపోద్ది. వాళ్ళ మీద ఎవరో ఫోర్స్ పెట్టకపోయినా ఖచ్చితంగా ప్రార్థనలో హడావిడిగా పాల్గొంటే ఖచ్చితంగా చేస్తారు. ఎందుకు చెప్పినా, భయం ఉంది, ఆత్మీయత ఉంది. అందుకే వాక్యాలు లేకపోయినా ఆ సంఘంలో ఎదుగుదల ఉంది. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, బోళ్ళంత వాక్యం మనకు తెలిసిన భయం లేకపోయినా, ఆత్మీయత లేకపోయినా మన సంఘంలో కూడా ఎదుగుదల అనేది ఉండదు. నా మాట అర్థమైందా లేదా మీకు? 40 రోజులు చేస్తున్నారని తప్పని మనం అంటాం. కరెక్ట్గా తప్పు కాదు, తప్పే అది. ఎందుకంటే ఆచారబద్ధంగా చేయడం తప్పే. కానీ నిజం చెప్తానండి, ఆ 40 రోజుల్లో నేను చూశాను. ఓ చోటకి వెళ్ళాను కదా, ఎక్కడ రాజమండ్రిలో వెళ్ళాను. 6:30కే ప్రార్థన అన్నారు, 7:30కి అయిపోద్ది అన్నారు. నేను అవుకున్నాను. అలాగంటారు అవుతుందా అని అనుకున్నాను. 6:45కి మీరు రావాలంటే జస్ట్ 7 గంటలకు వెళ్ళాను నేను. ఎంత తేడా వచ్చింది? పావు గంట.
7:30కో 8 గంటలకు ఇస్తారు నాకు ప్రసంగం, 9 గంటలకు అవుతుంది అనుకున్నాను నేను. పావు గంట లేట్ అయిపోయిందని వాళ్ళందరూ మొఖాలు మార్చేసుకున్నారు. ఇక మీ దగ్గర ఉన్నది అరగంట అయ్యారు, అరగంటలో మాట్లాడితే మాట్లాడండి లేకపోతే ఆపండి అన్నట్టుగా మాట్లాడారు. నన్ను ఖచ్చితంగా ఎంతమంది వచ్చారంటే 6:30కే చర్చ్ ఫుల్లు, బయట ఫుల్లు, మొత్తం చుట్టూ కుర్చీలేసి కూర్చున్నారు. వాక్యం ఏం లేదు. నేను ఏదో ఒక అరగంట మాట్లాడినందుకే ఇంకా వాళ్ళు అంత ఫీల్ అయిపోయారంటే, అయ్యి బాబోయ్ ఎంత గొప్ప వాక్యం అన్నా. నేనేం మాట్లాడలేదు అందుకే అరగంటలో. నేను ఏమనుకుని చేస్తాను నిజంగా మనస్ఫూర్తిగా, ఇదేంటి మరి మన సంఘాల్లో బలలు గుద్దేస్తాం, పత్రికలు ఎరగదీసేస్తాం, మా వాళ్ళకి తెలియదంటే ఏం లేదని ఫీల్ అవుతున్నాను. మరి మా వాళ్ళు ఎందుకు రావట్లేదు, ఏళ్ళ చిన్నదానికి ఎందుకు హడావుడవుతున్నారు అని అనుకున్నాను. నాకు అర్థమైంది ఒకటే, భయం ఉంది, ఆత్మీయత ఉంది. అసలు అలా అనుకోకండి. ఆదివారం అంటే ఖచ్చితంగా వెళ్తున్నారు, వాళ్ళు మానకుండా వెళ్తున్నారు. పండక్కే కాదు, ఆ 40 రోజులు ఖచ్చితంగా వెళ్తున్నారు. ఆదివారం అంటే మానకుండా వెళ్ళిపోతున్నారు, ప్రార్థన అంటే మానకుండా వెళ్ళిపోతున్నారు అని నాకు అనిపించింది. ఖచ్చితంగా భయపడుతున్నారు. ఎవరికి? దేవుడికి. ఏదో కొద్ది సమయం పెట్టుకున్నారు, ఆ సమయంలో ఖచ్చితంగా ఆత్మీయంగా ఉంటున్నారు. ఇంక వాక్యం నిజమా కాదా, వాక్యం కరెక్టా కాదా అని ఇంక తర్వాత చూద్దాం, ఆలోచిద్దాం. ఎలాగ మీ అందరూ తెలిసిన సబ్జెక్ట్లే, నన్ను విమర్శించకూడదు కానీ మాట్లాడట్లేదు. కానీ క్రమశిక్షణ ఉంది, క్రమశిక్షణ వల్ల ఎదుగుదల కనబడుతుంది. నేను కూడా ఏమంటానంటే, సంఘమైనా కుటుంబమైనా ఏదైనా క్రమశిక్షణ ఉంటేనే ఏముంటుంది, ఎదుగుదల ఉంటుంది. అంతేనా కాదండి సంగపతి గారు? క్రమశిక్షణ ఉంటేనే కదా ఎదుగుదల. క్రమశిక్షణ లేని చోట ఎక్కడ కూడా ఏముండదు తెలుసా, ఎదుగుదల ఉండదు. ఇల్లు అయినా సరే అమ్మ గుర్తుంచుకోండి, అందరూ కూడా ఆడపిల్లలు, వయసు వచ్చిన ఆడపిల్లలు చాలామంది ఉన్నారు కదా ఇక్కడ. మీరైనా గుర్తుంచుకోండి, మీ ఇళ్లలోనైనా క్రమం కలిగి ఉంటేనే ఇంట్లో ఎదుగుదల ఉంటుంది. క్రమం అంటే ఏంటనుకున్నారు? 12 గంటలు లేగడం కాదు, 11:30కు లేగడం కాదు, 1 గంట పడుకోవడం కాదు. అది క్రమం కాదు. క్రమం అంటే ఏంటంటే సమయానికే లెగాలి. అంటే ఎన్ని గంటలకి? మా చిన్నప్పుడు 6, కనీసం ఇప్పుడు 8 అయినా లెగాలి. అవునా కదా? లేచి ఉదయాన్నే ఇల్లును శుభ్రపరుచుకొని ఆటోమేటిక్గా వారి పనులు వారు చేసుకొని వారి పనుల్లోకి వెళ్ళిపోయినప్పుడు ఆ ఇంట్లో ఎదుగుదల ఉంటుంది. 12 అయినా పడుకొని 2 గంటలకు టిఫిన్ చేసి 6 గంటలకు భోజనం చేసి సాయంత్రం మళ్ళీ రాత్రి 3 గంటల దాకా అలా మెలుకుంటే మళ్ళీ గుర్తుంచుకోండి, ఆ ప్యాటర్న్ ఎవరింట్లో ఉంటుందో వాళ్ళ ఇంట్లో అసలు ఎదుగుదల ఉండదు. బైబిల్ చెప్పింది అది. సోమరి చీమల యొద్దకెళ్ళు అని అన్న ఏమని తెలుసా? సోమరుడు అనుకుంటాడంట ఇంకొంచెం పడుకుంటాను. ఎలాగా అన్నాడా? ఒక్కసారి తీద్దాం ఆ మాట. ఎక్కడ? సామెతల 6వ అధ్యాయం తీద్దాం, తీయండి ఒకసారి. అయ్యగారు నాకు స్పెషల్ డోస్ ఇచ్చారనుకోకండి ఎవరు కూడా. అది వ్యక్తిగతంగా దేవుడు చెప్పిన క్రమం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం అమ్మా, 6వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. వెరీ గుడ్. 9వ వచనం చదువుదాం. మన ఇంద్రక అన్నట్టు. వెరీ గుడ్. సోమరి ఎందాక పండుకొని ఉందువు, ఎప్పుడు నిద్ర లేస్తావు అంటే అర్థపెట్టి ఉదయాన్నే లేవాలా? అది కూడా చూస్తాడు. చాలామంది ఈ మధ్య ప్యాషన్ డైలాగులు నేర్చుకున్నా తెలుసా? నన్ను లేపలేదారా? ఎవరిని? లేకపోతే నువ్వు లేకవా? అది ఆడి కోసమే బతుకుతున్నావు నువ్వు, అంతేనే కదా అన్నారా లేదా? మళ్ళా గుర్తుంచుకోండి, ఎవడ క్రమశిక్షణ వాడిదే. ఏమన్నాడు చూడండి, ఎందాక పండుకొని ఉందువు, ఎప్పుడు నిద్రలేచెదవు, ఇక కొంచెము నిద్రించెదను, కొంచెము కునికెదను, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండెదనని. అదే కదా నువ్వు చేసేది ఇంట్లో. ఇప్పుడు సెలవులోటి వచ్చేమి ఇంకా అదే పనిలో ఉన్నారు చాలామంది. ఇంకొంచెం సేపు, దానివల్ల వచ్చే రిజల్ట్ ఏంటి? నీ క్రమశిక్షణ దెబ్బతింటుంది. అప్పుడు ఏమవుతుంది తెలుసా? అందుచేత దోపుడీగాడు వచ్చినట్లు దరిద్రం వస్తుంది నీ ఇంట్లోకి. ఏది? అందుకే నీ ఇంట్లో మనశ్శాంతి లేదు, అందుకే నీ ఇంట్లో శుభ్రం లేదు, అందుకే నీ ఇంట్లో ప్రశాంతత లేదు, అందుకే నీ ఇంట్లో డబ్బులు లేవు, అందుకే నీ ఇంట్లో ఏమీ లేదు. వై? బికాజ్ నీ క్రమశిక్షణ లేని విధానం వల్ల. ఆయుధదారుడు వచ్చినట్లు లేమి అంటే కరువు. తిండి ఉండదు. నువ్వు 12 గంటలు లెగితే, ఆడవాళ్ళు అసలు లేకూడదు, అందరికి వందనాలండి. ఆవిడ 12 గంటలు లెగితే ఆవిడ 3 గంటలకు వండితే తిండేది. నిజమే కదండి?
ఎండిపోతారు మనుషులు. ఆలోచన చేయండి. టైంకి తినకపోయినా లేదా టైంకి చేయకపోయినా ఆ ఇంట్లో క్రమశిక్షణ లేని విధానం ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఆరోగ్యం ఉండదు, ఐశ్వర్యం ఉండదు, సమాధానం ఉండదు. పొరపాటున ఎవరన్నా అలా ఆయన గారు వచ్చి ఇంకా వండలేదు ఏంటి అన్నాడు అనుకోండి, ఇంక ఈవిడ మొత్తం ఫుల్ ఫైర్, మామూలు ఫైర్ కాదు. కానీ గుర్తుంచుకోండి, అది కనీస స్థితి ధర్మం. పురుషుడి ధర్మం కూడా తందే. అలాగని ఆడు పడుకొని కూర్చోడానికి లేదు. ఆయన కూడా ఏం చేయాలి? ఆవిడకు అనుకూలంగా తెచ్చిపెట్టాలి. తెచ్చిపెట్టినా ఉండకపోతే తప్పెవరిది? ఇంకా ఆవిడదే, ఈయన సంబంధం లేదు. అదేనా లేదన్నమాట. ఖచ్చితంగా టైంకి తేవాల్సిన బాధ్యత నీకుంది, టైంకి వండాల్సిన పని ఆవిడకుంది. ఎన్నున్న ఆ బాధ్యతలు చేయాలంటే ఖచ్చితంగా చేయాలి. అప్పుడే ఇంట్లో క్రమశిక్షణ ఉంటుంది, అప్పుడే ఇల్లు బాగుంటుంది. అలాగే సంఘములో కూడా క్రమశిక్షణ ఉన్నప్పుడే సంఘం బాగుంటుంది. ఏటా క్రమశిక్షణ? ఖచ్చితంగా దేవుడు అంటే భయం ఉండాలి, ఖచ్చితంగా ఆత్మీయ విధానం ఉండాలి. అప్పుడే సంఘం ఏమవుతుంది? ఎదుగుతుంది. మళ్ళీ ఒక్కసారి వచ్చిన చదివి ఆమె నందం అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము 31వ వచనం. ఆ మాట అలా మనసులో పెట్టుకొని చాలు బంగారు తల్లులు. 31వ వచనం. కావున యోదయ, గలిలియా, సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను, మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించింది. ఏది? సంఘం. వెరీ గుడ్. సంఘం అయితే డెవలప్ అయింది. చెప్పండి, పోయినట్టేనా? పౌలు గారు ఎక్కడున్నారు? పౌలు గారు ఎక్కడున్నారు? మర్చిపోయారు మీరు. ఎవరో తెలుసు అన్నారు వాళ్ళు. ఎక్కడ? తార్సులో ఉన్నాడు, సంతూరులో. ఇప్పుడు అక్కడి నుంచి రావాలి ఆయన. ఎవరు? పౌలు గారు. వచ్చాడా? రాలేదా? తెలుసు కదా మీ అందరికీ. రావాల్సిన పరిస్థితి ఏమి ఏర్పడింది? మధ్యలో ఏం జరిగింది? ఇవన్నీ తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడు వచ్చే వారం. అప్పటి వరకు మనం బోళ్ళంతా నేర్చేసుకున్నాం అన్న ఆలోచనతో కాకుండా దేవుని యందు భయంతో, దేవుని ఆత్మ బంధముతో, అంటే ఆత్మీయతతో దేవునిలో మరింత బలవంతులుగా అందరికీ సమృద్ధిగా దేవుడు దయచేయునుగాక. ఆమేన్. అందరికి వందనాలండి.